ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు మనలను దర్శించబోతున్నాడు, మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. మద్యపానము ధూమపానము చేయవచ్చా? మద్యపానము ధూమపానము చేయవచ్చా అని చెప్పి చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. చేయొద్దని బైబిల్లో ఎక్కడైనా ఉందా అని మాట్లాడుతూ ఉన్నారు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 32వ వచనం చదివి సహాయం చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. పిమ్మట సామెతల గ్రంథం 23వ అధ్యాయం 32వ వచనం. పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్ల పాము వలె కాటువేయును. కట్ల పాము వలె కాటువేయును. ప్రైజ్ ది లార్డ్. పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్ల పాము వలె కాటువేయును. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మద్యపానము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్పము వలె కరుస్తుందంట, కట్ల పాము వలె కాటు వేయును అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, చూడండి, సర్పము వలె కరుస్తుంది, కట్ల పాము వలె కాటు వేస్తుంది. ఆ మద్యపానము తాగేటప్పుడు లివరు కొంచెం కొంచెం కట్ అవుతా ఉంటుందంట, లివరు కొంచెం కొంచెం కట్ అయిపోతూ ఉంటుందంట. చాలామంది ఇది తాగితే బలం, ఇది తాగితే మత్తు, ఇది తాగితే ఎంజాయ్ ఉంటుంది అని చాలామంది ఆల్కహాల్కి అలవాటైపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా సభలలో, చాలా మీటింగ్స్లలో నేను పాల్గొంటున్నప్పుడు మద్యపానానికి ధూమపానానికి అలవాటైపోయిన వారు లేచి నిలబడండి అని చెప్పి నేను చెప్పినప్పుడు వారు లేచి నిలబడుతున్నారు. ఆశ్చర్యకరం ఏంటిదంటే పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా నిలబడుతున్నారు. ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి, అయ్యా చుట్ట మానేయలేకపోతున్నాను, సిగరెట్ మానేయలేకపోతున్నాను, లేదా మద్యం మానేయలేకపోతున్నానని చెప్పి చాలామంది స్త్రీలు కూడా వచ్చి ప్రేయర్ చేయించుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఒక వీడియో మా సంఘ బిడ్డలు యవనస్తులు నాకు చూపించారు. అన్నా ఈ వీడియో చూడన్నా అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి వయసు ఎంత ఉందంటే ఒక 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో, చాలా చిన్న వయసు అమ్మాయిది. ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అంట, ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అంట. ఆ అమ్మాయిని సుమన్ టీవీ వాళ్ళు, ఇంకా చాలా ఏ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్, అవన్నీ పిలిచి ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ తీస్తున్నారు. ఈ అమ్మాయి చేసే ఘన కార్యం ఏంటి? గోల్డ్ మెడల్ భారతదేశానికి తీసుకొచ్చిందా, లేదా తెలంగాణకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిందా, లేదా ఆంధ్రప్రదేశ్కి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిందా, మన దేశానికి తీసుకొచ్చిందా? ఆ అమ్మాయి చేసే గొప్ప పని ఏంటి? ఆ అమ్మాయిని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారో తెలుసా? సిగరెట్ తాగుతూ వీడియోలు చేస్తుంది కాబట్టి. సిగరెట్ తాగుతూ వీడియోలు, సిగరెట్ తాగుతూ వీడియోలు పెడుతుంది కాబట్టి ఆ అమ్మాయికి ఫాలోయింగ్ పెరిగిపోతుంది. సిగరెట్ తాగుతూ ఆ అమ్మాయి వీడియోలు చేస్తుంది. వీళ్ళు కూడా పిలుచుకొచ్చి వాళ్ళ ఛానల్లో కూర్చోబెట్టి చక్కగా వాటరు, చక్కగా బిర్యానీ, చక్కగా భోజనం పెట్టి, అమ్మ కూర్చోండి అమ్మా, మీరు భలే ఫేమస్ అయ్యారండి, భలే ఫేమస్ అయిపోయారు మీరు, ఎందుకు మీరు సిగరెట్ తాగుతారు? నా ఇష్టం. మరి మీ తల్లిదండ్రులకు నచ్చదు కదా అంటే అది వాళ్ళ ఇష్టం, అందుకనే ఇంట్లో నుంచి దూరంగా ఉంటున్నా. ఒకసారి మా స్టూడియోలో కూడా తాగి చూపిస్తారా?
అని చెప్తే ఆ స్టూడియోలో కూడా వాళ్ళందరి ముందు, ఆ కెమెరామెన్స్ ముందు, అందరి ముందు సిగరెట్ ఇలా తీసి వయస్సు చాలా చిన్నది ఆ అమ్మాయిది. చాలా బాధేసింది ఆ వీడియో చూసినప్పుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమైపోతున్నారు ఈరోజు యవనస్సులు? ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవ్వడం కోసం, ఇన్స్టాగ్రామ్లో డబ్బులు సంపాదించడం కోసం ఇటువంటి పనుల. ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు కూడా ఆ అమ్మాయి ఏం ఘన కార్యము చేసిందని ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఆ అమ్మాయి చేసే వీడియోల ద్వారా ఈ సొసైటీకి ఏమి ప్రయోజనము? ప్రయోజనం ఏమైనా ఉందో? ప్రయోజనం ఏమైనా ఉందో? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో. ఈరోజు చూడండి, అతి చిన్న వయసులో సిగరెట్కి, మద్యానికి. ఆ ఇంటర్వ్యూ చేసే సిస్టర్ అడుగుతున్నారు, సిస్టర్ మీరు సిగరెట్ ఒకటేనా బీరు, బరాండి, కోటరు తాగుతారా? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ప్రతి ఒక్కటి నాకు సాధ్యం. వాటర్ కలుపుకోకుండా కూడా తాగుతావు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటి తెలుసా? సర్పము కాటేసినట్టు కాటేస్తూ ఉంటుంది. సిగరెట్ తాగుతున్నప్పుడు లోపల లివర్లు పాడైపోతూ ఉంటాయి. కట్ల పాము కాటేసినట్టుగా కాటేస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతి చిన్న వయసులోనే ఈరోజు ఎంత దిగజారిపోయిందంటే సొసైటీ. డబ్బులు వస్తున్నాయంటే ఏదైనా చేయగలుగుతున్నారు. ఒక మంచి వ్యక్తిని కూడా చెడుగా చిత్రీకరించడం. నిన్నటి దినాన ఒక వీడియో చూసిన నేను, మన పిల్లలు పంపించారు. ఎక్కడో భీమవరంలో ఎక్కడో పాస్టర్ అమ్మగారు పాపం చాలా పెద్ద వయసు. ఆ అమ్మగారుకి సంఘస్థురాలు ఎవరో డబ్బులు ఇచ్చారంట. డబ్బులు ఇస్తే ఆ అమ్మగారు మోసం చేస్తున్నారని చెప్పి ఒక వ్యక్తి వీడియో పెట్టారు. సరే, ఆ అమ్మగారి వయసు 50 నుంచి 60 సంవత్సరాలు ఉంటాయి. చూడండి, ఆ వీడియోకి ఎవరు తమ్లైన్ పెట్టారు? ఎవరి ఫోటో పెట్టారు? బ్లెస్సింగ్ మమ్మీ ఫోటో పెట్టారు, బ్లర్ చేసి. ఎందుకు బ్లెస్సింగ్ మమ్మీ? ఇప్పుడు అందరికీ తెలుసు కదా, బ్లెస్సింగ్ మమ్మీ, పాస్టర్ అమ్మ తేజ ఇప్పుడు అందరికీ తెలుసు కాబట్టి, వాళ్ళ వీడియో ముందుకెళ్ళాలి కాబట్టి ఎవరో వీడియోకి మన ఫోటో పెట్టడం అది న్యాయమా? ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. డబ్బు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. డబ్బు కోసం ఏదైనా చేయడానికి. డబ్బు విచ్చలవిడిగా. ఆనాడు రాజకీయ నాయకులను తిట్టే వాళ్ళని చూసినాం మనం. జగన్మోహన్ రెడ్డిని తిట్టి హైలైట్ అవ్వాలని, పవన్ కళ్యాణ్ని తిట్టి హైలైట్ అవ్వాలని, చంద్రబాబు గారిని తిట్టి హైలైట్ అవ్వాలని, కేసీఆర్ గారిని తిట్టి హైలైట్ అవ్వాలని, రేవంత్ రెడ్డిని తిట్టి హైలైట్ అవ్వాలని లోకానుసారమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నారంటే అది వేరు. కానీ ఇప్పుడు తొందరగా మన వీడియోలు వైరల్ అవ్వాలంటే ఏం చేయాలి? వాళ్ళను తిట్టాలా, వీళ్ళను తిట్టాలా, వాళ్ళని తప్పుగా చిత్రీకరించాలా, వీళ్ళని తప్పుగా చిత్రీకరించాలా. ఆ పాస్టర్ దొంగ, ఈ పాస్టర్ దొంగ, ఈ పాస్టర్ దొంగ, అందరూ దొంగలే, మీరే పుణ్యాత్ములు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ సొసైటీ ఎంత ఘోరంగా తయారవుతుందంటే చాలా ఘోరంగా తయారవుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఇలాంటి పనులు మద్యపానం, ధూమపానం కంటే చాలా డేంజర్. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా.
సామెతల గ్రంథం 23వ అధ్యాయం 33వ వచనం. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు వెర్రి మాటలు పలుకుదువు. ఎవరు వెర్రి మాటలు పలికేది? మద్యపానము సేవించేవారు, ధూమపానము సేవించేవారు, మధ్యలో ఉన్నవారు ఏ మాటలు మాట్లాడతారు? మంచి మాటలు మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? సంగతి చూస్తా, నీ సంగతి చూస్తా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగము, ఎంతకాలం దేవుని మందిరానికి వస్తాం, మద్యపానం తాగుతాం, దేవుని మందిరానికి వస్తాం, సిగరెట్లు తాగుతాం, దేవుని మందిరానికి వస్తాం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నిన్ను వెర్రి మాటలు పలికిస్తుందంట మద్యపానం. నిన్ను వెర్రి మాటలు పలికిస్తుంది. ఆ వెర్రి మాటలు నీలో ఉంటున్నాయంటే మద్యపానం నీలో ఉందని మర్చిపోవద్దు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. మూడవదిగా 1 కొరింథీ 6వ అధ్యాయం 10వ వచనం. దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. హల్లెలూయా. మద్యపానము చేసేవాడు, మోసము చేసేవాడు దేవుని రాజ్యానికి వారసులు కారు. మోసం చేసే వాళ్ళంటే ఎవరు? విశ్వాసఘాతకులు. వాళ్ళని దేవుడు క్షమిస్తాడా? డాడీ క్షమిస్తాడా? నో. అరే గిలాసుడు మంచినీళ్ళు ఎవరైనా ఇస్తేనే, గిలాసుడు మంచినీళ్ళు ఇస్తారే, మీ ఊరు వచ్చినప్పుడు నాకు గిలాసుడు మంచినీళ్ళు ఇచ్చినావమ్మా అని చెప్తే మన ఇంటికి వచ్చినప్పుడు మనం భోజనం పెడతాం. ఏ ఊరైనా వెళ్ళినప్పుడు ఒక 5 నిమిషాలు కూర్చోవడానికి మనకు స్థలం ఇస్తే జీవితాంతం గుర్తుంచుకుంటాం. కానీ విశ్వాసము లేకుండా మోసపూరితమైనటువంటి పనులు చేస్తూ నువ్వు ఎక్కడైతే ఉంటున్నావు అక్కడే మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, మందు తాగినోడి కంటే డేంజర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మద్యపానానికి అలవాటైన వారు, మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడేవారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. వాళ్ళు ఎప్పటికీ దేవుని రాజ్యానికి వారసులు కారు. చూడండి, మన దగ్గర ఉంటారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నావు అక్కడ? ఎన్ని రోజులు ఉన్నావు అంటే 5 సంవత్సరాలు ఉన్నానండి, లేదా 7 సంవత్సరాలు ఉన్నానండి. 7 సంవత్సరాలు ఉన్న తర్వాత నువ్వు బయటికి వెళ్ళిపోయి అక్కడ ఎలా ఉందండి అంటే, ఏం బాగుంటుందండి, ఏం బాగుండదు. అమ్మ తేజ గారికి వాక్యం చెప్పడమే రాదు. అమ్మ తేజ గారు అసలు మాకు భోజనమే పెట్టడు. అమ్మ తేజ గారు మాకు అసలు భోజనమే పెట్టాడు, మొత్తం నీళ్ళ చారే పెడతాడు అని మాట్లాడితే అన్నం దొరుకుతుందా? అన్నం దొరుకుతుందా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా,
ఎవరు ఎన్ని మాట్లాడినా మనం ఎలా ఉన్నాం? దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనం దేవునికి నమ్మకముగా ఉండాలి. మొన్న వెళ్ళినాం, నిన్ననా వెళ్ళినాం. ఒక వ్యక్తికి కార్ డ్రైవింగ్ వచ్చు, ఇంకా కెమెరా తీయడం వచ్చు, ఇంకా బైబిల్ స్టడీ చెప్తారు, ఇంకా అన్ని పనులు దగ్గర నుండి చేపిస్తాడు. అది దేవుని పరిచర్య. దేవుని పరిచర్య అంటే ఏంటి? ఏంటి దేవుని పరిచర్య అంటే? ఓన్లీ స్టేజ్ మీద ఉండి మాట్లాడి అదేనా దేవుని పరిచర్య అంటే? ఏంటి? ఓన్లీ పాంప్లెట్లు పంచడమా? దేవుని పరిచర్య అంటే ఏంటి? ఏంట్రా దేవుని పరిచర్య అంటే? బోధకునికి సేవకునికి తేడా ఏంటి తెలుసా? బోధకునికి సేవకునికి తేడా, బోధకుడు ఓన్లీ బోధిస్తాడు అంతే. సూట్ వేసుకుంటాడు, బూట్ వేసుకుంటాడు, అటు ఇటు తిరుగుతాడు, యేసు నామంలో అదంటాడు ఇదంటాడు, కథం, జేబులో చేయి పెట్టుకుంటాడు, కారెక్కి వెళ్ళిపోతాడు. ఆయన బోధకుడు. సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? చెట్లకు వాటర్ పెడతాడు. సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? వెళ్ళి బాత్రూమ్లు కడుగుతాడు. సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? మందిరాన్ని తుడుస్తాడు. సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఒక్కడే సేవ చేయడం కాదు, అనేక మందితో సేవ చేపిస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. సేవకునికి బోధకునికి ఉన్నటువంటి డిఫరెంట్ అది. ఈరోజు నలుగురు నిన్ను చూస్తే నీలో సేవకుడు కనపడుతున్నాడా, నీలో బోధకుడు కనపడుతున్నాడా అనేది అర్థమైపోవాలా. ఆమేన్. నన్ను చాలామంది అంటారు, ఏమంటారు తెలుసా? డాడీ, నువ్వు ఎక్కువగా విశ్వాసులతో ర్యాపో అవ్వద్దు, విశ్వాసులను దగ్గర రానియొద్దు, ఇక్కడికి వచ్చే పరిచారకులతో కూడా క్లోజ్గా మూవ్ అవ్వద్దు, వాళ్ళని అంత దూరం పెట్టి మాట్లాడాలా, అప్పుడే నిన్ను పెద్ద పాస్టర్ అంటారు. ఆ బోధకుని స్టైల్ నాకొద్దు, నేనెప్పుడు సేవకునిగానే ఉంటా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బోధకుడు విశ్వాసులతో కలిసి భోజనం చేస్తాడా? బోధకుడు పరిచారకులతో కలిసి భోజనం చేస్తాడా? నో. సేవకుడు అందరితో కలిసి సేవ చేస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. అందరితో కలిసి సేవ చేస్తున్నాడని మన తేజయ్య గారా గంతేగా, మన తేజయ్య గారు గంతేగా అని చీప్గా నువ్వు చూసుకుంటే దీవించబడలేవు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మద్యపానానికి అలవాటు అయిపోయిన వారు, నెక్స్ట్ దేవునికి వ్యతిరేకంగా బ్రతికేవారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేవికాండము 10వ అధ్యాయం 9వ వచనం. ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లును నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే కాని మద్యమునే కాని త్రాగకూడదు. ఇది ఏం ఆజ్ఞ? ఇది దేవుని ఆజ్ఞ. మద్యపానము తాగడానికి వీలు లేదు, ధూమపానము తాగడానికి వీలు లేదు. ఇది దేవుని ఆజ్ఞ. హల్లెలూయా. ఏమైంది డాడీ? వైన్ తాగితే ఏమవుతుంది డాడీ అంటాడు ఒక అబ్బాయి. వైన్ తాగితే ఏమవుతుంది? తాగొచ్చు కదా వైన్. చాలా వ్యతిరేకం. వైన్ తాగు. ఇంకొక ఆయన సినిమా చూడొచ్చు, మీరు ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూడట్లే. ఇంకోటి ఏంటి, యేసయ్య సినిమా, కరుణామయుడు చూడట్లే. ప్రైజ్ ది లార్డ్. కరుణామయుడు చూస్తున్నారు కదా, ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూస్తున్నారు కదా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు.
ఈరోజు దేవుని ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటిది? మద్యపానము తీసుకోవడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. 4వదిగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. మత్తులై ఉండకుడి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మద్యముతో మత్తులై ఉండడానికి వీలు లేదు. ఈరోజు క్రిస్మస్ వస్తుందంటే ఓ పైన స్టార్ కింద బార్, పైన స్టార్ కింద బార్, డీజే డాన్సులు. నిన్న ఒక వీడియో చూసినాను, మన అమలాపురం నుంచి వస్తుంటే మన పిల్లలు చూపించారు. చిన్న చర్చి, ఆ చర్చిలో అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి డాన్స్ చేస్తున్నారు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి డాన్స్ చేస్తున్నారు. మళ్ళీ ఆ స్టెప్పులు మామూలు స్టెప్పులు కాదు. ఎంత బాధాకరం అంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మందిరానికి త్రాగుతూ వస్తా ఉన్నారు. మద్యపానం. మద్యముతో మత్తులై ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మద్యము అలవాటు ఉంటే, ధూమపానము అలవాటు ఉంటే దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. మద్యము త్రాగుదమని వేకునే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయవారికి శ్రమ కొని తెచ్చుకుంటున్నారు. ఎవరు? మద్యము తాగేవారు. మద్యము ఎవరైతే త్రాగుతున్నారో వారికి శ్రమ, వారి పిల్లలకు శ్రమ, వారి భార్యకు శ్రమ. ఎస్ అండి. మా నాన్నగారు తాగి 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 మా అమ్మను కొడితే మా అమ్మ ఆయన పెట్టే టార్చర్లు పడలేక దీన్ని ఏమంటారు, అప్పట్లో రాతండి గంటెలు ఉండేటి. డాడీ రాతండి కర్రీ గంటే, రాతండి అన్నం గంటే ఉండేటి. ఆ అన్నం గంటలు ఇరిగిపోయేటట్టు కొట్టేటోడు. తలకాయ పగిలిపోయేది, చేతులు ఇరిగిపోయేటి అంట. చిత్రహింసలు. ఆయనకి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు విపరీతంగా కొట్టేవాడంట, విపరీతంగా కొట్టేవాడు. ఆ దెబ్బలకి తట్టుకోలేక, టార్చర్ తట్టుకోలేక నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి తనకి. చిన్నప్పటి నుంచి కొట్టి 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 నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి. ఎప్పుడైతే దెబ్బలు తింటామో ఆ దెబ్బలు పెద్ద అవుతున్న కొలిది ఆ దెబ్బలు రేజ్ అవుతూ ఉంటాయి. కొంతమందికి కిడ్నీలు పడిపోతాయి, కొంతమందికి కమిలిపోతూ ఉంటుంది, కడుపులో గడ్డలాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. అలా మా అమ్మకు గడ్డలాగా ఫామ్ అయిపోయింది. ఆ నొప్పి తట్టుకోలేక 2వ సల్ఫన్ మందు తాగి తను సూసైడ్ చేసుకుంది. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా బతకలేదు. హల్లెలూయా. కక్కిచ్చారు, అన్ని చేశారు. తద్వారా ఏమైంది? నేను రోడ్డు మీద పడ్డా, నా జీవితం రోడ్డు మీద పడ్డది. అనాథగా మారిపోయినాను, ఒంటరిగా మిగిలిపోయినాను. ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. అమ్మ కావాలి, అమ్మ కావాలి అంటే అమ్మలాగా ప్రేమించేవారు ఎవరు లేరు. ఓదార్చేవారు లేరు, ప్రేమించేవారు లేరు. ఎక్కడ తిందామన్నా ఎవరింటికి రానిచ్చేవాళ్ళు కాదు. ఎవరింటికి పోయి ఉందామన్నా ఎవరు ఉండనిచ్చేవాళ్ళు కాదు. అన్నం అడుక్కునేవాడిని, కర్రీ అడుక్కునేవాడిని, ఎవరు పెట్టేవాళ్ళు కాదు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత, మా నాన్నగారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత పిన్ని నిజం డాడీ పులిపీడి మీద ఉండి చెప్తున్నాను,
మీరు మా ఊరు వచ్చి అడిగిన అదే మాట ఉండాలి. ఎక్కడ గొడవ అయ్యేదంటే నేను పోయి అన్నం పెట్టుకున్న దగ్గరే గొడవ, అన్నం దగ్గరే గొడవ, ఎక్కడ గొడవ అవ్వకపోయేది. ఎక్కడ అన్నం పెట్టుకుంటే అక్కడే గొడవ. గిన్నెలు తీసుకొచ్చి బయటపడేసేది, కర్రీ బయటపడేసేది, విచ్చలు విడిగా గొడవ చేసేది మా చిన్నమ్మ. చిత్ర హింసలు పెట్టేది. ఆమెనే అన్నం పడేసేది, ఆమెనే కర్రీ పడేసేది. మళ్ళీ పైపెచ్చు మా నాన్నగారికి చెప్పి, ఇగో మీ కొడుకు ఆ మాట అన్నాడు నన్ను అని చెప్పి మళ్ళీ నన్ను కొట్టించేది. ఆ దెబ్బలు మామూలు దెబ్బలు కాదు, ఘోరాతి ఘోరంగా కొట్టేటోడు. ఒకరోజైతే షర్ట్ అంతా ఇప్పేసి ఎప్పుడు పోసినా కారం పోసే కొట్టేవాడు. నా పేరు మీద కారం పేరుంది తెలుసా మీకు? తేజ కారం తెలుసా మీకు? ఇప్పటికీ నా పేరేంటి తెలుసా? మా ఊర్లో కారం పోసి కొట్టాడు కదా మా నాన్న, కారం పోసి కొట్టాడు కాబట్టి నా పేరు కారం. నిజం చెప్తున్నాను, అడుగు ఎవరినైనా, అన్నని ఏమని పిలిచేవాళ్ళు ఊర్లో అని అడుగు. కారం వేసి కొట్టాడు కదా, కారం 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 బుగుళి అనేవాళ్ళు. అది నా బతుకు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, తాగుడికి బానిసైనటువంటి ఆయన నా జీవితాన్ని మొత్తం నాశనం చేసేసిండు. నా జీవితాన్ని మొత్తం రోడ్డు మీద పడేశాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా, అస్సలు నా జీవితంలో ఏ బంధువు దగ్గరికి వెళ్దామన్నా ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు. ఇలా ఇక్కడున్న వాళ్ళు మీరు అనుకోవచ్చు డాడీకి ఏమైంది అని, డాడీ లైఫ్ మంచిగా ఉంది కదా అని మీ అందరికీ అనుకోవచ్చు. కానీ ఎన్ని కష్టాలు పడ్డానో నాకు, నా దేవునికి మాత్రమే తెలుసు. ఆకలితో కడుపులో ఏ విధంగా అయితే నొప్పి ఉంటుందో అది నాకు తెలుసు. ఆకలితో ఏ విధంగా మంట ఉంటుందో తెలుసు. బంధువులు చీదరించినప్పుడు, బంధువులు పాచిపైన అన్నం పెట్టినప్పుడు, బంధువులు పాచిపైన కర్రీ పెట్టినప్పుడు తెలుసు. బంధువులు చీపు అని చెప్పి చీదరించినప్పుడు ఆవేదన తెలుసు. హల్లెలూయా. ఉట్టిగానే ఈ స్థితి ఉందా? ఈ స్థితి ఉట్టిగానే వచ్చిందా? ఉట్టిగానే ఈ స్థితి రాలే. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు. ఒకరోజు గట్టి పంచాయతీ పెట్టిందనమాట. అప్పుడు 7th క్లాస్ ఎంతో అనాథ శరణాలయం నుంచి దసరా హాలిడేస్కి వచ్చినాను. దసరా హాలిడేస్ ఇస్తారు. హాలిడేస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? అనాథ శరణాలయం వాళ్ళు బియ్యం వాళ్ళే ఇస్తారు, పప్పు వాళ్ళే ఇచ్చిపోతారు. ఎన్ని రోజులైతే ఇంట్లో ఉంటాడో అన్ని రోజులకు బియ్యం ఇచ్చేవాళ్ళు, పప్పు ఇచ్చేవాళ్ళు. బియ్యం ఇచ్చినప్పుడు, పప్పు ఇచ్చినప్పుడు మా కొడుకే సార్ అని చెప్పి తీసుకునేది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత టార్చర్ స్టార్ట్. ఇంకా అన్నం పెట్టుకోవడానికి వెళ్తే, ఎవడరా నువ్వు అన్నం పెట్టుకునేదానికి? మా అమ్మని తిట్టడం. మా చెల్లెలు ఉన్నారు కదా, మా చెల్లెలు కూడా ఎట్లా పడితే అట్లా తిట్టడం. నాకు సరిగా చనిపోయిన మా అమ్మని తిట్టింది మా చెల్లి. చనిపోయిన మా అమ్మని తిట్టినప్పుడు నాకు కోపం ఆగక 2 దెబ్బలు కొట్టా.
నా కూతుర్ని కొడతావారా నువ్వు అని చెప్పి మా నాన్న నన్ను బాగా కొట్టిండు. బాగా కొట్టిన తర్వాత ఇదంతా కాదు, వీడిని వేరు పెడదాం అని చెప్పి పెద్ద మనుషులు అందరిని పిలిపించారు. నేను పక్కకి వెళ్ళి మా రజనక్కకి ఫోన్ చేసిన, అక్క నా మీద పంచాయతీ పెడుతున్నారు, నన్ను ఏరు పెడతారంట, నువ్వు బావ కలిసి రండక్క అన్న. నువ్వు బావ కలిసి ఇద్దరు వస్తే కొంచెం నా తరపున మాట్లాడండి అక్క, నాకెవరు లేరు కదా, నాకున్నదే మీరు కదక్క, నా కోసం వచ్చి మాట్లాడుదురు రండి అక్క అని చెప్పినాను. హల్లెలూయా. నా కోసం మాట్లాడుదురు రండి అక్క అని చెప్పినాను. చెబితే సరే వస్తున్నామని చెప్పారు. వాళ్ళ కోసం చూసిన వాళ్ళు కూడా ఆ రోజు పంచాయతీకి రాలే. 14 సంవత్సరాలు 13 సంవత్సరాల వయసు అప్పుడు. దేనికోసం ఈ పోరాటం అంతా? అన్నం కోసం. దేనికోసం ఈ వేదన అంతా? అన్నం కోసం. ఒకరోజు రాత్రి ఆకలితో, భయంకరమైనటువంటి ఆకలితో ఉన్నాను. అన్నం తిందామని పోతే తలుపులు వేసుకొని పడుకున్నారు. తలుపులు కొట్టి 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 అలసిపోయి గొడ్ల గొట్టం ఉండేది, ఆ గొడ్ల కొట్టంలో పట్టా వేసుకొని ఫుల్ వర్షం పడుతుంది. ఆ రోజు ఆ వర్షంలో పట్టా వేసుకొని పడుకున్నా, మొత్తం తడిసిపోయినా, అలానే వర్షంలోనే పడుకున్నాను. తర్వాత మరలా అనాథ శరణాలయానికి వెళ్ళిపోయినాను. అనాథ శరణాలయం నుంచి మరలా వచ్చిన తర్వాత కూడా అసలు ఓర్వట్లేదు. మరలా అన్నం పెట్టుకోవడానికి పోయినాను. పోతే ఆ అమ్మాయి మరలా అట్లనే మాట్లాడింది, పచ్చి బూతులు మాట్లాడితే తట్టుకోలేక వీపు మీద 2 దెబ్బలు కొట్టినా నేను. మా చిన్నమ్మ నన్ను నరికేద్దామని గొడ్డలు పట్టుకొని వచ్చింది. ఆ గొడ్డలు పట్టుకొని వస్తే గొడ్డలు ఇట్లా పట్టుకొని ఇట్లా తెంపి మా చిన్నమ్మని ఒక దెబ్బ కొట్టేసిన నేనే. ఆహా, నా భార్యను కొడతావారా నువ్వు అని చెప్పి నన్ను ఎడాపెడా కొడదామని వస్తే నేను కంచెకున్నటువంటి కర్ర తెంపి మా నాన్నగారిని మా చిన్నమ్మని కొట్టేసినాను. కొట్టేసి ఊరిలో నుంచి పారిపోయినా నేను. ఊరిలో నుంచి పారిపోతే వాళ్ళు పోయి పోలీస్ కేసు పెట్టారు. సార్ మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు సార్ అని చెప్పి పోలీస్ కేసు పెడితే పోలీసులు నా కోసం ఎత్తుకుతా ఉన్నారు. మా నాన్న సమాధి ఉంది కదా, సమాధి చూసినావుగా, ఆ చైన్లో, పత్తి చైన్లో పడుకుంటా ఉండేవాడిని. పగులు కూడా బయటకు వచ్చేటోడిని కాదు, ఆ గుబురులోనే ఉండేటోడిని. ఒక్కసారి ఆలోచించిన, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, ఏంటి నా బ్రతికి ఇలా అయిపోయింది. ఇదంతా కాదు, వాళ్ళిద్దరిని చంపి జైలుకి వెళ్ళిపోవాలా, వాళ్ళిద్దరిని చంపి జైలుకి వెళ్ళిపోవాలా, ఎట్టి పరిస్థితులలో ఇద్దరిని చంపేయాలా నేను అని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. మిడ్ నైట్, అర్ధరాత్రి 1 గంటకి వెళ్ళినాను. వెళ్ళి కత్తితో ఇలా చంపడానికి ప్రయత్నం చేశాను. ఆయన లేచి పారిపోతూ ఉన్నాడు. ఇద్దరిని ఆపిన, మిమ్మల్ని ఇద్దరిని నేను చంపను, కానీ నా మీద ఉన్న కేసు విత్డ్రా తీసుకోండి. మీరు నా మీద ఉన్న కేసు కనుక మీరు విత్డ్రా తీసుకోకపోతే మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తా అని చెప్పినప్పుడు తెల్లారిని వెళ్ళి వాళ్ళు కేసు విత్డ్రా చేసుకున్నారు.
ఆ రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినాం. ఎక్కడ తింటున్నానో తెలియదు, ఎక్కడ పెరుగుతున్నానో తెలియదు. పార్టీల చుట్టూ రాస్తోరోకోలని, ధర్నాలని. ప్రతి మనిషికి ఒక మనసు ఉంటుంది కదా. అందరూ కొత్త బట్టలు వేసుకుంటుంటే నాకు కూడా కొత్త బట్టలు వేసుకోవాలని ఉండేది. చాలా కుటుంబంతో గడపాలని ఉండేది, కుటుంబంతో ఉండాలని ఉండేది. నా జీవితం అంతా ఒంటరి బతికే, నా జీవితం అంతా ఒంటరి బతికే. ఏ బంధువులు లేరు, ఏ రక్త సంబంధికులు లేరు. కుటుంబం అంతా కలిసిపోతుంటే ఆ కుటుంబం వైపు చూసి నవ్వేటోడిని. కన్న తండ్రి బాబుని ఇలా పట్టుకొని ఆ బాబుని ముద్దులు పెట్టుకుంటుండే మా నాన్న ఉంటే నన్ను నా ముద్దు పెట్టుకునేవాడేమో. మా నాన్నగారు ఉంటే నన్ను అలా అరుముద్దుగా పెంచుకునేటోడేమో. మా నాన్న ఎందుకు ఇంత కఠినుడు అయిపోయాడు అని చెప్పి ఏడుస్తూ ఉండేవాడిని. అమ్మ ఒళ్ళో పెట్టుకొని గోరు ముద్దలు తినిపిస్తుంటే మా అమ్మ కూడా ఉంటే ఇలా గోరు ముద్దలు తినిపించేదేమో అని చెప్పి ఏడుస్తూ ఉండేవాడిని. నా జీవితంలో జీవితం అంతా ఒంటరి బతుకు, ఒంటరి బతుకు. బూడిదిగడ్డ బస్తీలో కూడా ఒంటరి బతుకు నాది, ఒంటరి బతుకు. చిన్నప్పటి నుంచి ఒంటరి బతుకు. అందుకనే ఒక 10 మంది నా పక్కన లేకపోతే నాకు ముద్ద దిగదు. పడుకునేటప్పుడు కూడా ఒక్కడనే పడుకోవాలంటే భయం. పడుకునేటప్పుడు కూడా ఒక్కడనే పడుకోవాలంటే భయం. తినేటప్పుడు కూడా ఒక్కడనే తినాలంటే భయం. ఒంటరి అనే ఫీలింగ్ ఉంటుంది, అనాథర్ అనే ఫీలింగ్ ఉంటుంది. అందుకనే దేవుడు ఎంత హోదా ఇచ్చినా, ఎంత స్థితి ఇచ్చినా అందరితోనే కలిసి తినాలనిపిస్తుంది, అందరితోనే ఉండాలనిపిస్తుంది. ఒంటరిగా అఫీషియల్గా తిందామని ఎప్పుడు నాకు అనిపించదు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ప్లీజ్, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో, త్రాగుతున్నావా, మద్యపానం చేస్తున్నావా, నీ బిడ్డలు అనాథలు కాకముందే, నీ బిడ్డలు రోడ్డు మీద పడకముందే మద్యపానాన్ని వదిలేసేయి. నీ బిడ్డలు రోడ్డు మీద పడకముందే దయచేసి 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ప్లీజ్ 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 ప్లీజ్, నీకున్న అలవాట్లు మానేసాయి. నీ బిడ్డలు అనాథలు కాకముందే, రోడ్డు పాలు కాకముందే మద్యపానాన్ని మానేస్తే నీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగిస్తాడు. నీ జీవితంలో దేవుడు సూచక్రియలు జరిగిస్తాడు. నీ పిల్లలు గొప్పవారవుతారు. దయచేసి చెప్తున్నాను, నా జీవితంలో నేను పడ్డ కష్టాలు అంత ఇంత కాదు. ఒంటరిగా రూమ్లో కుమిలి 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 ఏడ్చేవాడిని. ఒంటరి జీవితం అనేది చాలా భయంకరమైన జీవితం, చాలా భయంకరమైన జీవితం. అందుకనే ఈ ఆశ్రమం స్టార్ట్ చేయడానికి, చిన్న వయసులో ఈ ఆశ్రమం స్టార్ట్ చేయడానికి, అనేక మంది అమ్మ వాళ్ళని చేరదీయడానికి, అనేక మంది పిల్లలు చేరదీయడానికి మెయిన్ ఏంటిదంటే, నాలాంటి వాళ్ళ కోసం నేను బతకాలి, నాలాంటి వాళ్ళ కోసం నేను బతకాలి. నేను ఉన్నా లేకపోయినా నేను ఆశపడేది, నా ప్రార్థన చేసేది ఏంటంటే, ఈ ఆశ్రమము నాతో చనిపోవద్దు, నా ఆశయం నాతోనే ఆగిపోవద్దు.
ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఇది నాది అని ఫీల్ కావాలి. ఆమెన్. ఇది నాది, ఇది తేజ డాడీది కాదు, ఇది నాది అన్నట్టుగా ఫీల్ కావాలి. ఇది నాది, నేను కూడా అనేక మందిని పోషించాలి, నేను అనేక మంది కొరకు ఏం చేయాలి, నిలబడాలి. ఎంతసేపటికి నేను, నా భర్త, నా భార్య, లేకపోతే నేను, నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు, నేను ఆలోచించుకుంటే పరిచర్య ముందుకు సాగదు. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ లైవ్ ఎక్కడి నుంచి మీరు చూస్తున్నారో, మీ నాన్న త్రాగుతున్నాడా, మీ అమ్మ త్రాగుతుందా, దయచేసి వారి కోసం భారం కలిగి ప్రార్థన చేయవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు మద్యపానము తాగి శ్రమ తెచ్చుకోవడం ఒక వంతైతే, తన భార్యకు శ్రమ, తన పిల్లలకు శ్రమ, కుటుంబం మొత్తానికి శ్రమ. మద్యపానము తాగి బైక్ మీద ఎక్కడో నువ్వు చనిపోతే చిన్న వయసులో ఉన్న నీ భార్య అనాథ అయిపోతుంది. చిన్న వయసులో ఉన్న పసిబిడ్డలు, ఇవాళ ఎంతమంది పసిబిడ్డలు అనాథలు అయిపోవట్లే. నిన్న ఒక వీడియో చూసినాను, హైదరాబాద్ హైవే మీద బైక్ యాక్సిడెంట్ అయింది. పాపం పక్కనే ఊరంట, కొత్తగా ఏదో బైక్ వచ్చిందంట, పల్సర్లోనే చాలా స్పీడ్ వెళ్తున్నాడు అబ్బాయి. హెల్మెట్ లేదు, ఏం లేదు, తల మొత్తం పగిలిపోయింది. ఇంటికి తీసుకెళ్ళగానే 5 సంవత్సరాల బాబు, నానా లేనానా, నానా లేనానా, నానా లేనానా అని చెప్పి ఏడుస్తున్నాడు. ఆ వీడియో చూస్తున్నంతసేపు గుండె అంత బరువెక్కిపోయింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దయచేసి స్పీడ్ డ్రైవింగ్ చేయకండి. బైకుల మీద హెల్మెట్ వేసుకోండి. తప్పకుండా హెల్మెట్ లేకుండా అసలు డ్రైవింగే చేయకండి. ఎందుకంటే భయంకరమైనటువంటి దుర్దినాలు వచ్చేసినాయి. కనుక బైక్ మీద వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితులలో మీరు హెల్మెట్ ధరించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చదివి సహాయం చేయండి. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, హల్లెలూయా. మద్యము అల్లరి పుట్టించును, ఆమేన్. దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు. ఎక్కిరింతల పాలవుతారు. ఇప్పుడు నువ్వు మద్యం తాగి చనిపోతే నీ పిల్లలు ఏమవుతారు నాన్న? ఎక్కిరింతల పాలవుతారు కదా. నీ పిల్లలకు బట్టలు కొనిచ్చే వాళ్ళు ఎవరు? నీ పిల్లలకు చదివించే వాళ్ళు ఎవరు? నీ పిల్లల కొరకు అండగా నిలబడే వాళ్ళు ఎవరు? చూడట్లేదమ్మా. ఇప్పుడు ఆ అమ్మ ఉన్నారు, అక్కడున్న అమ్మ కూర్చుంది కదా అమ్మ. అయితే వద్దొద్దు, వాళ్ళిద్దరు అన్నలు, వాళ్ళ బంధువులు చాలా కోటీశ్వరులు వాళ్ళు. ఆమెకు కాలు వంకరా, ఏం వంకరా, ఆమెకి ఏమైంది? ఆమెకు సేవ చేయాల్సిన అవసరం ఉందా? లేదా మంచం పాలైందా? కాలేదు కదా. అయిందా అమ్మ? మంచం పాలైందా? తను ఎందుకు తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో పడేశారు? స్వార్థం. మీరు ఉంచుకోవచ్చు కదండి, మంచిగా ఉంది కదా అంటే, లేదండి ఇంట్లో గొడవలు అవుతున్నాయండి, భర్త తాగి వదిలేశాడు, తన జీవితం, తన పిల్లల జీవితం రోడ్డు పాలైపోయింది. ఆ అమ్మ ఒక్క జీవితం కాదు, ఈరోజు ప్రతి ఒక్కరి జీవితాలు. మీకు ఒక విషయం చెప్పాలా? పసిగుడ్డుగా ఉన్నప్పుడు వచ్చింది. చిన్న పిల్లలు
ఈరోజు అమ్మ తేజ అనేవాడు లేడు అనుకో, ఈ ఆశ్రమం లేదు అనుకో, వాళ్ళ జీవితాలు నిజంగా చెప్తున్నాను ఆ రోజే పతనం అయిపోయేటి. అవునా కదా? ఈరోజు పెద్ద పాప పరిస్థితి ఏంటి? చాలా బాధతో మాట్లాడుతున్నాయి మాటలు. ఈరోజు పోను పోను ఇంకా తాగుబోతులు ఎక్కువైపోతారు, అనాథ బిడ్డలు ఎక్కువైపోతారు, రోడ్డు మీద పడే వాళ్ళు ఎక్కువైపోతారు. అనేక మందిని మనం చేరదీయాల. నా ఆశ అంతా ఏంటంటే, నాకు ఒక 5 ఎకరాల స్థలం ఇస్తే యేసయ్య, మొత్తం అక్కడికి మొత్తం చర్చి షిఫ్ట్ చేసి, ఇక్కడ చర్చికి ఆశ్రమానికి సంబంధం లేకుండా మంచిగా పిల్లల ఆశ్రమం ఒకవైపు, అమ్మ వాళ్ళ ఆశ్రమం ఒకవైపు, అనేక మందిని పిల్లల్ని పోషించాలనే ఆశ నాకు. కానీ సాతాన్ గాడు దేని మీద దెబ్బ కొట్టాలో దాని మీదే దెబ్బ కొట్టిండు. అనేక మంది వృద్ధులను పోషించాలని ఆశ. అందుకనే ఎవరు వచ్చినా కానీ వాళ్ళని తీసేసుకుంటున్నాం. అనేక మంది ఇక్కడ ఆశ్రయం పొందాలా, అనేక మంది కన్నీరు ఈ స్థలంలో తుడవబడాలా, అనేక మంది ఇక్కడ బ్రతకాలి, అనేక మంది ఓదార్చబడాలి, అనేక మంది ఇక్కడ ఆశ్రయం పొందాలి నా ఆశ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరెవరైతే ఎక్కరింతల పాలయ్యారో వారికి ఈ ఆశ్రమం, ఎక్కరింతల పాలైన వారు ఎవరి ముందైతే ఎక్కరింతల పాలయ్యారో వారి ముందే తలెత్తుకునే స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఎక్కిరింతల పాలవుతున్నారా? ఈరోజు మిమ్మల్ని అవమానిస్తున్నారా? మిమ్మల్ని విడిచిపెడుతున్నారా? ఎవ్వరు చెయ్యి విడిచిపెట్టినా నా దేవుడు చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. నీ చెయ్యి ఎవరు విడిచిపెట్టినా ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాతో ఉన్న వారందరూ నన్ను విడచి పోయినాను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నీవు నన్ను మరువాలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నీవు నన్ను విడువాలేదయ్యా. చప్పట్లు కొట్టాలి. యేసయ్యా, మీరు లేకపోతే మేము బ్రతకలేమయ్యా. ఐ లవ్ యూ యేసయ్యా. ఆమేన్. నాతో ఉన్న వారందరూ నన్ను విడచి పోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నీవు నన్ను మరువాలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నీవు నన్ను విడువాలేదయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా. దేవా నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా.
యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా దేవా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 అయ్యా ఎవరు మమ్మల్ని అవమానించినా ఎవరు మా జీవితాలను పతనం చేయాలని చూసినా నువ్వు పతనం చేసే దేవుడవు కాదయ్యా. ఐ లవ్ యూ యేసయ్యా, ఐ లవ్ యూ. బంధువులే నన్ను అవమానించగా ఆత్మీయులే నన్ను అవమానించగా బంధువులే నన్ను అపహాసించగా అన్యులే నన్ను అపహాసించగా అండని వైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా అండని వైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజు యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 బంధువులే నేను మీకు ఒక విషయం చెప్తా, ఇటు చూడండి. బంధువులు ఎట్లా చూస్తారు తెలుసా? ఎట్లా చూస్తారు? ఒక రకంగా చూస్తారు. మనం వేసుకునే బట్టలను బట్టి, మనకున్న స్థితిని బట్టి ఎట్లా చూస్తారు తెలుసా? ఒక రకంగా చూస్తారు వాళ్ళు. ఎగతాళిగా, అంటే చీప్గా. మనకు ఆస్తి ఉంటే అది వేరే, మనకి ఏది లేకపోతే ఎట్లా చూస్తారు తెలుసా? ఆ చూపులు విలువేంటో నాకు తెలుసు.
ఆ చూపులు ఎలా ఉంటాయో కూడా నాకు తెలుసు. అలా చూసిన వాళ్ళంతా ఇప్పుడు నన్ను ఆ రోజు చూసిన చూపులు వేరే, ఇప్పుడు నన్ను చూసే చూపులు వేరే. ఆమేన్. ఆ రోజు వాళ్ళు చూసిన చూపు వేరే నన్ను, ఇప్పుడు ఛీ బయటికి వెళ్ళు, వచ్చేంద్ర మా ఇంటికి అని ఆ రోజు అన్నారు. ఇప్పుడేంటి, ఒక్కరోజు మా ఇంటికి రావచ్చుగా. అమలైనా నువ్వు పెద్దోడు అయిపోయినావులే, మా ఇంటికి ఎందుకు వస్తావు, ఒక్కసారి మా ఇంటికి రా. ఏదైనా పని ఉండి అటు వెళ్తే, అంటే మనకు కుదరదు, సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్తే అది పెట్టాలని చూస్తారు, ఇది పెట్టాలని చూస్తారు. అదే ప్రేమ, ఇదే ప్రేమ ఆ రోజు నా మీద ఎందుకు లేదు? ఇప్పుడు చూపించే ప్రేమ ఆ రోజు నా మీద ఎందుకు లేదు? బాధ అనిపిస్తుంది. స్థితిని బట్టి మారే ప్రేమ, హోదాను బట్టి మారే ప్రేమ, హోదాను బట్టి, పరిస్థితిని బట్టి మారే ప్రేమ, మనుషుల ప్రేమ. హోదాని బట్టి, హోదాని బట్టి, స్థితిని బట్టి మారే ప్రేమ. కానీ యేసయ్య ప్రేమ అలాంటి ప్రేమ కాదు. నువ్వు కూటికి గతి లేని వ్యక్తివైనా, ఎటువంటి భయంకరమైనటువంటి వ్యతిరేకమైనా, ఆ రోజు చినిగిపోయిన బట్టలు వేసుకున్న వ్యక్తిని చీపు అన్నారు. ఈరోజు నా మీదకి ఈ బట్టలు రాగానే ప్లీజ్ రా అంటున్నారు. అది మనుషుల ప్రేమ. కానీ దేవుని ప్రేమ, నువ్వు కుష్ఠరోగివైనా, ఎయిడ్స్ రోగివైనా, తినడానికి తిండి లేనివైనా, వ్యక్తివైనా, అనాథవైనా, భాగ్యుడవైనా, నిన్నుగా ప్రేమించే దేవుడు నా యేసయ్య ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మీద కేసుందా, నీ మీద అదుందా, ఇదుందా? నో, నిన్నుగా ప్రేమించే దేవుడు. ఒకానొక టైము నీ కడుపులో పుట్టిన బిడ్డలు నిన్నుచ్చి అనొచ్చేమో, ఒకానొక టైము నీ భార్య నిన్నుచ్చి అనొచ్చేమో, ఒకానొక టైము నీ దగ్గర ఉండే వాళ్ళే నిన్నుచ్చి అనొచ్చేమో, ఒకానొక టైము నీతో ఉండేవాళ్ళే, నీ దగ్గర ఉండేవాళ్ళే నిన్నుచ్చి అనొచ్చేమో. బిడ్డా, నిన్నందరూ చీ అంటున్నారా? బిడ్డ, నిన్నందరూ తృణీకరిస్తున్నారా? నిన్నందరూ హేళన చేస్తున్నారా? రా, నా దగ్గరికి రా. కోడి తన పిల్లలను ఏ విధంగా అయితే చక్కగా భద్రపరుచుకుంటుందో, కనురెప్ప కన్నును ఏ విధంగా అయితే భద్రపరుచుకుంటుందో, నేను నిన్ను భద్రపరిచి దేశ నలుమూలలో నిన్ను వాడుకుంటా. ప్రైజ్ ది లార్డ్. అసలు నిన్న వండర్ ఏంది తెలుసా? అమలాపురంలో మీటింగ్ పెడితే ఫస్ట్ మీటింగ్కే మొత్తం నిండిపోయింది. చాలామంది ప్రేయర్ చేయించుకోవడానికి వస్తుంటే ఏడుస్తున్నారు వాళ్ళంతా. డాడీ ఎలా ఉన్నావు డాడీ? మంచిగున్నావా డాడీ? నీ మీద చాలామంది అటాక్ చేసినప్పుడు మేమందరం ఏడుస్తూ ప్రార్థన చేసినాం డాడీ. మీరు బాధపడకు డాడీ, రాబోయే దినాలలో దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకుంటాడు డాడీ. మీరు అమలాపురం వస్తున్నారని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. మీరు అమలాపురంలో మీటింగ్ పెట్టాలని సంవత్సరాల నుంచి ప్రేయర్ చేస్తున్నాం డాడీ. మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ డాడీ అని ఏడుస్తున్నారు. ఒక్కరు కాదు, చాలామంది థ్యాంక్ యూ డాడీ మా ఊరు వచ్చినందుకు, థ్యాంక్ యూ డాడీ మా ఊరు వచ్చినందుకు. వాళ్ళు ఏడుస్తుంటే నిజంగా నన్ను ప్రేమించే వాళ్ళని ఇంతమందిని ఇచ్చినవా యేసయ్యా, నీకే మహిమ ప్రభువా. ఓ కొండ
నిజంగా ఇంతమందిని నన్ను ప్రేమించేవాళ్ళు. ఏడుస్తున్నారు వాళ్ళు, అయ్యా మీరు మా అమలాపురం వచ్చినందుకు వందనాలయ్యా, మళ్ళీ నెల రావాలయ్యా. నాకు కూడా వెళ్ళాలని ఉండేది, కానీ నేను ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోవాలా. ఆమెన్, ఆమెన్. ప్రేయర్ టవర్లో కొవ్వొత్తిలాగా కరిగిపోవాలి. ఇన్ని రోజులంటే 21 రోజే, కానీ ఇప్పుడు 40 రోజులు. ఆ 40 రోజులు కూడా దేవుడే నాకు శక్తిని, బలాన్ని ఇవ్వాలి. ఈ 40 రోజుల తర్వాత చెబుతున్నా నేను, మన పరిచర్యను ఎవ్వరు ఆపలేరు. ప్రైజ్ ది లార్డ్. మన పరిచర్యను ఎవ్వరు ఆపలేరు. 40 రోజుల తర్వాత మనం బైబుల్ కాలేజ్ స్టార్ట్ చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ 40 రోజుల తర్వాత చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అన్నీ రాసుకొని లోపలికి వెళ్ళిపోవాలా. బయటికి రాగానే అవన్నీ కళ్ళారా కనపడాలా. హల్లెలూయా, ఆమేన్. బయటికి రాగానే అవన్నీ కళ్ళారా కనపడాలా. ఈరోజు ఈ ప్రాంగణంలో ఉండే బిడ్డలు ప్రేయర్ఫుల్గా ఉండాలి, ప్రార్థన బలంగా చేయాలి, నమ్మకంగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్మకమైన వారికి దీవెనలు. ఆమేన్. నేను చేసేది నా సొంత పని కాదు డాడీ. నా దగ్గర ఏ రూపాయి ఉన్నా దేనికోసం ఖర్చు పెడుతున్నా? దేవుని మందిరం కోసం, దేవుని పరిచర్య కోసం ఖర్చు పెడుతున్నాను. కనుక ఈ పరిచర్యలో మీరు నమ్మకంగా ఉండండి. దేవుడు మీకు మంచి ఆయుష్, మంచి ఆరోగ్యం, మంచి దీవెనలతో మీరు నింపబడతారు. ఆమేన్. ఒకటే, మనుషుల మెప్ప కొరకొద్దు, దేవుని కొరకు, దేవుని కొరకు. నిన్న హైదరాబాద్లో తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి అన్నాడు కదా. ఆత్మహత్య చేసుకుంటాను అని రాంప్రసాద్ నిన్న అమలాపురం వచ్చి, అన్నా నువ్వు చేయబట్టి నేను బతికినా అన్నా, అన్నా మా బామర్దిని బతికిచ్చాడన్న దేవుడని వాళ్ళ బావ, వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళందరూ వచ్చి గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తున్నారు. అన్నా చూడన్నా నేను ఎంత సంతోషంగా ఉన్నానో, చూడన్నా నేను ఎంత ఆనందంగా ఉన్నా. అన్నా నువ్వు పాలకొల్లులో మీటింగ్ పెడితే నేనే మొత్తం పోస్టర్లు వేస్తా అన్నా. అసలు ఎంత చేశాడా చూడు, ఎంత నీట్గా, అసలు ఎంత నీట్గా ఉన్నాడో వాడు. తెల్లగా అయిపోయాడు, చింపురు జుట్టు వేసుకొని ఉన్నాడు. మన మీద ఎన్ని నిందలు వచ్చినా అలాంటి తమ్ముళ్ళు, ఒక్క తమ్ముడు రక్షింపబడితే, ఒక్క తమ్ముడు ఆత్మహత్య చేసుకునే తమ్ముడు బ్రతికితే మనం చేసే పరిచర్య విలువ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నిన్నటి దినాన అమలాపురంలో కూడా ఎన్ని అద్భుతాలు, ఎన్ని సూచక్రియలు. ఎంత భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం అనుకున్నారంట. ఇలా పొద్దున లేస్తే ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పుడు కాళ్ళు పడిపోయిన వాళ్ళకి ఏ కాళ్ళు అమ్మతేజ, కుష్ఠరోగంతో వచ్చిన వాళ్ళకి ఏ అమ్మతేజ, కుష్ఠరోగంతో వచ్చిన వాళ్ళకి స్వస్థత. ఇది కాళ్ళు చేతులు మంచిగుండి వాళ్ళకి స్వస్థత కాదు. కాళ్ళు చేతులు మంచిగుండి రైలు పట్టాల కింద చచ్చిపోయే రోగం లేదా? కాళ్ళు చేతులు మంచిగుండి సూసైడ్ చేసుకొని పాయిజన్ తాగి చచ్చిపోయే రోగం లేదా? కాళ్ళు చేతులు మంచిగుండి హ్యాంగ్ చేసుకొని చచ్చిపోయే రోగం లేదా? చచ్చిపోతున్నారా లేదా? బాయిలో దూకి చచ్చిపోయే రోగం లేదా? అటువంటి రోగులను పాస్టర్ అమ్మతేజ మినిస్ట్రీస్ స్వస్థపరుస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఈ పరిచర్య కొరకు మీరు ఎంత ప్రయాసపడుతున్నారో, ఎంత భారముతో ఉంటున్నారో, తప్పక దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, తప్పక దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. ఎవరైతే మద్యపానం తాగుతారో వారు ఎక్కిరింతల పాలవడం కాదు, వారి పిల్లలు ఎక్కిరింతల పాలవుతున్నారు.
వారి భార్యలు, వారి కుటుంబం అంతా ఎక్కిరీతల పాలవుతున్నారు, రోడ్డు పాలవుతున్నారు. చివరిగా 1 కొరింథీ 6వ అధ్యాయం, హోలీ స్పిరిట్, 1 కొరింథీ 10వ అధ్యాయం చదువమ్మా. 1 కొరింథీ 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని కొరకు చేయుడి. దేవుని మహిమ కొరకు చేయాలి. దేవుని మహిమ కొరకు మద్యపానం తీసుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగుండదు. చూడండి 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం. 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం చదువు బిడ్డ. 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు. ఆమేన్. గనుక ఈ దేహము ఏంటి? దేవుని మహింపరచుడి. దేవుని ఆలయం. ఈ దేహము దేవుని ఆలయం. ఈ దేవుని హృదయము ద్వారా ఎవరిని మహిమపరచాలా? దేవుణ్ణి మహిమపరచాలా. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమ, మద్యపానము, ధూమపానము ఆరోగ్యానికి హానికరం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలవాట్లు ఏమైనా ఉంటే మానేసేయ్. తప్పక నా ప్రభువు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాడు.